తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో అసలేం జరుగుతుంది? క్యాచ్ల విషయంలో తాడెంపైర్లు ఎందుకు సరిగా ఫోకస్ చేయడం లేదు? నాట్అవుట్ అయినా ఎందుకు అవుట్ ఇస్తున్నారు? విధ్వంసకర బ్యాటర్లకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఫిక్సింగ్ ఏమన్నా చేస్తున్నారా? ఒకే తప్పు ప్రతి మ్యాచ్లో ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఐపీఎల్లో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ ఎలెన్ అవుట్ అయిన తర్వాత సగటు క్రికెట్ ఫ్యాన్స్ను వెంటాడిన ప్రశ్నలు ఇవి. ఈ ఐపీఎల్లో తాడెంపైర్లు తమ అనూహ్య నిర్ణయాలతో వివాదాలకు కారణమవుతున్నారు. క్లాసెన్, అభిషేక్ శర్మ తర్వాత మరో విధ్వంసకర బ్యాటర్ ఫిన్ ఎలెన్ తాడెంపైర్ తప్పిదానికి బలయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ ఎలెన్ అవుట్ వివాదాస్పదమవుతుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 2 4లు కొట్టి దూకుడు చూపించిన అలెన్ ఈ ఓవర్ 4వ బంతిని షాట్ కోసం ప్రయత్నించాడు. బ్యాక్ ఆఫ్ లెంత్ లో వేసిన ఈ డెలివరీకి కొంచెం స్వింగ్ అవ్వగా అలెన్ ఈ డెలివరీకి క్రాస్ లైన్ లో బలంగా కొట్టాడు. అయితే బాల్ బ్యాట్ పై అంచుకు తగిలి నేరుగా థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే ఫీల్డింగ్ చేసిన దిగ్వేష్ బౌండరీ దగ్గర క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. రీప్లేల్లో చూసినప్పుడు దిగ్వేష్ క్యాచ్ తీసుకునే సమయంలో అతని ఫుట్ బౌండరీ లైన్ టచ్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అనుమానంగా ఉన్న ఈ క్యాచ్ ను సరిగా చెక్ చేయకుండానే తాడెంపైర్ అవుట్ గా ప్రకటించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురి చేస్తుంది. కేవలం 5 సెకండ్లు మాత్రమే చూపించి అవుట్ అని నిర్ధారించారు. వైట్ బాల్ కోసం అయితే నిమిషాల సమయం తీసుకుని అన్ని యాంగిల్స్ లో చూసే తాడెంపైర్ క్యాచ్ విషయంలో మాత్రం రీప్లే ఎక్కువసేపు చూపించకుండా సరిగా చెక్ చేయకుండా అవుట్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి క్యాచ్లు ఒకటైతే పర్లేదు, కానీ ప్రతిసారి ఇలాగే జరగడం ఆయా జట్ల ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. కేకేఆర్ కు ఫిన్ ఎలెన్ బ్యాటింగ్ లో సగం బలం. ఈ విధ్వంసకర ఓపెనర్ క్రీజ్ లో ఉండి ఉంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టేది. కానీ అలెన్ ను అవుట్ గా ప్రకటించడంతో కోల్కతా 15 పరుగుల వద్ద తమ తొలి వికెట్ కోల్పోయింది. అదే అలెన్ ను నాట్అవుట్ గా ప్రకటించి ఉంటే కేకేఆర్ పరిస్థితి వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిన్ ఎలెన్ అవుట్ కావడంతో కేకేఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో వేగం తగ్గింది. చివరికి కష్టపడి 180 పరుగుల మార్క్ చేరుకున్నారు. కానీ ఫిన్ ఎలెన్ ఉంటే ఈడెన్ గార్డెన్ లాంటి చిన్న గ్రౌండ్స్ లో తన మాస్ బ్యాటింగ్ తో జట్టుకు ఖచ్చితంగా భారీ స్కోర్ అందించేవాడే. తాడెంపైర్ మిస్టేక్ తో కేకేఆర్ ఓటమికి ఇక్కడి నుంచే పునాది పడింది. అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఇలాగే అన్యాయం జరిగిందని నెటిజన్స్ భావిస్తున్నారు. డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి ఈ క్యాచ్ కు ముందుకు డైవ్ చేస్తూ పట్టాడు. క్యాచ్ పట్టిన తర్వాత కొంత కన్ఫ్యూజన్ ఉండడంతో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ తాడెంపైర్ కు ఇచ్చాడు. రీప్లేలో క్యాచ్ పట్టడానికి ముందు బాల్ గ్రౌండ్ ను తాకినట్టు అర్థమవుతుంది. అయితే తాడెంపైర్ మాత్రం ఆశ్చర్యకరంగా ఫైర్ క్యాచ్ అంటూ అవుట్ గా ప్రకటించాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్ లోనూ ఎస్ఆర్హెచ్ కు అన్యాయం జరిగింది. స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ ఇచ్చిన క్యాచ్ ను సాల్ట్ దూసుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో సాల్ట్ బౌండరీ రోప్ టచ్ చేశాడు. తాజాగా ఫిన్ ఎలెన్ విషయంలోనూ ఇదే జరిగింది. అంపైర్ సరిగా చెక్ చేయకుండా ఇలా త్వరగా అవుట్ అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.